హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే 50 సంవత్సరాల వారికి పెన్షన్లు అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ను ఎప్పటి నుంచి అమలులోకి తీసుకువస్తారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో మనకు ఎలక్షన్స్కు ముందు 3,000 రూపాయలు అయితే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయల పెన్షన్ అనేది పెంచి 4,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నారు. అలాగే ఎవరైతే వైకల్యం కలిగి ఉంటారో, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ అయితే చేశారు. దాదాపుగా రెట్టింపు పెన్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మనం చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్లు అనేది వెరిఫికేషన్ చేసిన సంగతి తెలిసిందే కదండి. చాలామంది ఇళ్ళకి వాలంటీర్లు వస్తారు, పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తారు అన్నారు, కానీ వాలంటీర్లు ఎవరూ రాలేదు. పెన్షన్లు వెరిఫికేషన్ ఇంటి దగ్గర జరగలేదు, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ జరిగింది. ఎవరైతే పెన్షన్లు అనర్హత కలిగి ఉన్నా కూడా తీసుకుంటున్నారో, అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేటు వాళ్ళకి వైకల్యం లేకపోయినా ఇచ్చి ఉంటారో అలాంటి వారికి ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ పెన్షన్లన్నీ తొలగించడం జరిగింది. దాదాపుగా మనం జూలై నెలలో చూసుకున్నట్లయితే 65 లక్షల మంది పెన్షన్లు అయితే పంపిణీ చేశారండి. సో మనకు ఈ వచ్చే ఆగస్టు నెలలో అయితే ఈ పెన్షన్లన్నీ కూడా మనకు చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఆన్లైన్లోనే, ఎందుకంటే సచివాలయాల్లోనే మన యొక్క ఆధార్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సచివాలయాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసారు. సో చాలామంది వరకు ఫేక్ అని తెలిసిపోయింది. వాళ్ళ పేర్లు అయితే తొలగించడం జరిగింది. సో మనకు ఆగస్టు నెలలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తారు, ఎంతమంది పెన్షన్లు అనేది కొట్టివేశారో మనం తెలుసుకోవాల్సి ఉంది. అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేస్తాము అని చెప్పారు కదా. అయితే దీనికి సంబంధించి మనకు ఆన్లైన్లో కూడా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. ఎందుకంటే మనకి ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. సో మనకి 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారు, దానికి కావాల్సిన విధి విధానాలు ఏంటి, ఇవేవి మనకు తెలియజేయలేదు. సో అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే మనకు విడుదల చేస్తారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సో దాదాపుగా మనకు ఆగస్టు నెలలో ఎవరెవరి పేర్లు తొలగించారనేది మనం మరికొన్ని రోజుల్లో కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.